హాయ్ అండి, అందరికీ నమస్తే. అమ్మవారి యొక్క పాదాలని మగ్గం వర్క్ లాగా వేస్తే ఈ విధంగా కనిపిస్తుందండి. అమ్మవారి యొక్క పాదాలు, స్వామివారి యొక్క చెయ్యి, లోటస్ అండ్ బటర్ఫ్లైస్. ఫైనల్ అవుట్పుట్ ఈ విధంగా వస్తుంది. దీనికోసం ఫస్ట్ డ్రాయింగ్ రెడీ చేసుకోవాలి. స్వామివారి యొక్క చేతితో స్టార్ట్ చేస్తున్నాను. చెయ్యి కొంచెం పెద్ద సైజులో ఉండే విధంగా వేసుకోండి. ఎందుకంటే మనము మగ్గం వర్క్లో అవుట్లైన్ ఇస్తున్నాము. ఇచ్చినప్పుడు అది నార్మల్ సైజ్కి వచ్చేస్తుంది. అవుట్లైన్ అన్నది కొంచెం మీడియం సైజ్ బీట్స్తో ఇస్తున్నాను. అందుకని చెప్పని లిటిల్ బిట్ కొంచెం పెద్దది వచ్చే విధంగా వేసుకోండి. అమ్మవారి యొక్క పాదాలండి. స్వామివారి యొక్క కన్ను, రుద్రాక్షలు, ఇప్పుడు అమ్మవారికి పట్టీలు వేస్తున్నాను. ఇది జస్ట్ మీ రెఫరెన్స్ కోసము ఏ విధంగా డ్రాయింగ్ చేసుకోవాలని చూపిస్తున్నానండి. మీరు క్లాత్ మీద డ్రా చేసేటప్పుడు కార్బన్ పేపర్ యూజ్ చేయండి, లేదంటే స్కేలు అన్నీ పెట్టి కరెక్ట్గా అవుట్లైన్ వచ్చే విధంగా వేసుకోండి. ఇప్పుడు పై భాగంలో శారీ యొక్క అంచుని మాత్రమే వేస్తున్నానండి. ఒక పార్ట్ ఆఫ్ అంచుని మాత్రమే చూపిస్తున్నాం ఇక్కడ. అంతేనండి. కరెక్ట్గా అమ్మవారి యొక్క పాదాల కిందనే లోటస్ వచ్చే విధంగా డిజైన్ చేసుకోండి. కొంచెం పెద్దదిగా వచ్చే విధంగా అమ్మవారి పాదం కరెక్ట్గా ఎగ్జాక్ట్గా సరిపోయే విధంగా డ్రా చేసుకోండి. ఇప్పుడు స్వామివారి యొక్క వేళ్ళు వేస్తున్నానండి. అవి అమ్మవారి యొక్క పాదాన్ని తాకుతున్నట్టుగా వేయండి. అంతేనండి. ఈ విధంగా రఫ్ డిజైన్ అన్నది వేసుకొని క్లాత్ మీద ఎగ్జాక్ట్గా ఎంటైర్ వర్క్ని వేసుకోండి. లోటస్తో స్టార్ట్ చేస్తున్నానండి. స్టెమ్ కోసమని గ్రీన్ కలర్ షుగర్ బీడ్స్ని, డార్క్ గ్రీన్ కలర్ షుగర్ బీడ్స్ని వాడుతున్నాను. ఇప్పుడు లీఫ్ అండి. లీఫ్కి కొంచెం లైట్ కలర్ షుగర్ బీడ్స్ని వాడుతున్నాను. ఎంటైర్ లీఫ్ అంతా ఇదే విధంగా వేసుకోవాలి. ఇప్పుడు లోపలికి వచ్చేసరికి గోల్డ్ కలర్ కట్ బీడ్స్ని వాడుతున్నానండి. మీరు కావాలంటే ఈ ప్లేస్లో బల్జ్ బీడ్స్ని కూడా వాడుకోవచ్చు. నేను మటుకు ఇక్కడ కట్ బీడ్స్ని వాడుతున్నాను. మిడిల్లో ఒక లైన్ మటుకు గ్రీన్ కలర్ లైట్ కట్ బీడ్ని వాడాను. అలాగే డార్క్ షుగర్ బీడ్స్తో ఫైనల్ టచ్ అనేది ఇచ్చేస్తున్నాను. ఇదండి ఫైనల్గా స్టెమ్, లీఫ్ అన్నది ఈ విధంగా వస్తుంది. ఇప్పుడు లోటస్కి అవుట్లైన్ ఇస్తున్నానండి. దానికోసము గోల్డ్ కలర్ కట్ బీడ్స్ని వాడుతున్నాను. ఇక్కడ లోటస్కి 2 పార్ట్స్గా వేస్తున్నానండి. పైన పార్ట్కేమో పింక్ కలర్ షుగర్ బీడ్స్తో, కింద పార్ట్కి వచ్చేసరికి ఫ్రెంచ్ నాట్స్తో వేస్తున్నానండి. బట్ అవుట్లైన్ మటుకు ఎంటైర్ అవుట్లైన్ గోల్డ్ కలర్ కట్ బీడ్స్తోనే ఫినిష్ చేస్తున్నాను. ఇప్పుడు పెటల్స్కి వచ్చేసరికి పైన పార్ట్కి
డార్క్ పింక్ కలర్ షుగర్ బీడ్స్తో వర్క్ చేస్తున్నాను. అన్ని మెటల్స్కి సేమ్ వేసానండి. ఎంటైర్ వర్క్ అంతే. ఫైనల్గా ఈ విధంగా వస్తుంది. కింద ఫ్రెంచ్ నాట్స్ వేస్తున్నాను. పింక్ కలర్ దానికి ఎల్లో కలర్ థ్రెడ్కి పింక్ కలర్ సీక్వెన్సెస్ అన్నది వేస్తున్నాను. దీనికోసం ఎంబ్రాయిడరీ థ్రెడ్ వాడుతున్నానండి. ఆపోజిట్ కలర్స్లో వాడుతున్నాను. సీక్వెన్సెస్ అంటే తలుకులండి, తలుకులతో వేస్తున్నాను. ఇంకొకసారి ఫ్రెంచ్ నాట్ అన్నది చూపిస్తాను చూడండి. ఒక్కసారి ఈ విధంగా అన్నీ ఆపోజిట్లో ఉండే విధంగా చూసుకోండి. ఒకసారి సూదిని ఈ విధంగా రౌండ్గా చుట్టి సీక్వెన్స్లోకి పెట్టి డౌన్ సైడ్ నుంచి సూదిని లాగాలండి. లెఫ్ట్ హ్యాండ్లో మటుకు ఎంబ్రాయిడరీ థ్రెడ్ని మటుకు వదలకూడదు, స్లోగా వదలాలి. అంతేనండి, ఫ్రెంచ్ నాట్ అనేది రెడీ అయిపోతుంది. ఇప్పుడు అమ్మవారి పాదాల కింద భాగంలో పారాని కలర్కి రెడ్ కలర్ షుగర్ బీడ్స్ని వాడుతున్నాను. ఒకటే అవుట్లైన్ మొత్తము ఫుట్కి మొత్తము ఒకటే అవుట్లైన్ ఇస్తున్నానండి. అది కూడా రెడ్ కలర్ దాంతో ఇస్తున్నాను. కింద పారానిలాగా ఉంటుందని చెప్పని రెడ్ కలర్ షుగర్ బీడ్స్తోనే ఒకే అవుట్లైన్తో ఫుట్ మొత్తం ఇస్తున్నాను. ఈ విధంగా కంప్లీట్ అవుతుందండి ఫైనల్ లుక్ అన్నది. ఇప్పుడు దీని కింద డౌన్ సైడ్లో బేస్ కోసం అని చెప్పని సిల్వర్ కలర్ జర్దోసిని వాడుతున్నాను. స్వామివారి చేతికి కూడా సేమ్ సిల్వర్ కలరే తీసుకున్నాను. జర్దోసిని ఇస్తున్నాను, అవుట్లైన్ కింద వేస్తున్నాను. మన డ్రాయింగ్ మీదే గమ్ రాసుకొని ఈ జర్దోసి పైప్ని ఈ విధంగా స్టిక్ చేసుకోండి. అమ్మవారి పాదానికి కూడా గోల్డ్ సిల్వర్ మిక్స్ అయినటువంటి జర్దోసిని వేస్తున్నానండి. ఈ విధంగా జర్దోసి వర్క్ అంతా స్వామివారి చేతులకి అమ్మవారి కాళ్ళకి వస్తుంది. అలాగే వేళ్ళకు కూడా అదే వేసానండి. ఇప్పుడు లేస్ తీసుకున్నానండి. 1 మీటర్ కొంచెం గోల్డ్ కలర్ లుక్ వస్తుందంతే, కానీ వైట్కి గోల్డ్ మిక్స్ అయింది. అలాగే స్కై బ్లూ కలర్ లేస్ కూడా తీసుకున్నాను. 1 మీటర్ తీసుకున్నానండి. ఇదొక మీటర్ అదొక మీటర్ తీసుకున్నాను. ఈ విధంగా కట్ చేసుకొని చిన్న చిన్న పీసెస్ లాగా వాటిల్ని గమ్ వేసి అతికిచ్చేస్తున్నాను. ఈ విధంగా శారీ యొక్క అవుట్లుక్ కోసము ఈ లేస్ని ఈ విధంగా అతికిచ్చానండి. ఇప్పుడు చిన్న చిన్న పీసెస్ లాగా చేసుకొని పైన శారీ యొక్క లుక్ కోసం అని చెప్పని వాటిల్ని ఈ విధంగా షఫల్ చేస్తూ అతికించుకుంటూ వచ్చాను ఆపోజిట్ డైరెక్షన్స్లో. ఇది వైట్ కలర్ జర్దోసిది, ఇది బ్లూ కలర్ వైట్ కలర్ లేస్, ఇది స్కై బ్లూ కలర్ లేస్ అండి. ఈ విధంగా చిన్న చిన్న పీసెస్తో షఫిల్ చేస్తూ అతికించుకుంటూ వచ్చేయండి. ఇప్పుడు స్వామివారి యొక్క కంటి కోసము ఒక ఎలాస్టిక్ పైప్ తీసుకొని తగిలిచ్చేసానండి. నామాల కోసము లేస్ ఉంటుంది కదా, లేస్ని తగిలిస్తున్నానండి. ఇక్కడ స్టోన్ లేస్ ఉంటుంది కదా, దాన్ని తీసుకున్నాను. దాన్ని తీసుకొని వాటిల్ని అతికిచ్చేస్తున్నాను చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని.
మధ్యలో కూడా కన్ను యొక్క మధ్యలో కూడా ఇదే స్టోన్ లేస్తో అవుట్లైన్ ఇస్తున్నానండి మళ్ళీ. ఇప్పుడు రుద్రాక్షల కోసము బటన్స్ తీసుకున్నానండి, బ్రౌన్ కలర్కి. ఈ బ్రౌన్ కలర్ బటన్స్తో రుద్రాక్షల యొక్క లుక్ని పెడుతున్నానండి. ఒకటే లైన్ అండి, బ్రౌన్ కలర్వి సెట్ అయిపోయాయి. ఇప్పుడు జర్దోసి పైన ఇదే లేస్ వేస్తున్నానండి, స్టోన్ లేస్ వేస్తున్నాను. స్టోన్ లేస్తో ఇంకో అవుట్లైన్ వేస్తున్నాను. మొత్తము కింద భాగంలో వచ్చేసరికి జర్దోసితో ఒక అవుట్లైన్ ఇచ్చాను. దాని తర్వాత రెడ్ కలర్తో ఒక మగ్గం వర్క్ లైన్ వేశాను. దాని తర్వాత మళ్ళీ గోల్డ్ కలర్ జర్దోసితో ఒక లైన్ వేశాను. ఇప్పుడు స్టోన్ లేస్తో లాస్ట్ లైన్ ఫినిష్ చేశాను. ఇప్పుడు గోళ్ళ కోసం అని చెప్పని ఈ పాన్ కుందన్స్ ఉంటాయి కదండి, దాంట్లో వైట్ తీసుకున్నాను. కొంచెం సిల్వర్ మిక్స్ లాగా ఉంటుంది, వైట్ కూడా కాదు, సిల్వర్ మిక్స్ ఉంటుంది. వాటిని ఈ విధంగా అతికిచ్చేయండి. ఇప్పుడు అమ్మవారి యొక్క పట్టీల కోసం అని చెప్పని గోల్డ్ కలర్ పాన్ కుందన్సే వాడుతున్నానండి. దీనికి కూడా సేమ్. కింద మువ్వల కోసం అని చెప్పని మటుకు రౌండ్ కలర్ కుందన్స్ వాడుతున్నానండి. అవి ఈ పాన్ కుందన్స్కి కొంచెం పై భాగంలో వచ్చే విధంగా చూపించే విధంగా అతికించుకోండి, ఎందుకంటే మువ్వల్లాగా కనిపిస్తాయి అప్పుడు అవి. ఇదిగోండి, కింద కూడా సేమ్ గమ్మని అతికిచ్చేసి రౌండ్ కలర్ సేమ్ గోల్డ్ కలరే తీసుకున్నానండి. గోల్డ్ కలర్ కుందన్స్ని తీసుకున్నాను. వాటిని కొంచెం పైకి వచ్చే విధంగా పెట్టుకోండి. హాఫ్ పార్ట్ పాన్ కుందన్ మీద ఉండాలి, హాఫ్ పార్ట్ మన డిజైన్ మీద ఉండాలి. అంతేనండి, మువ్వలు అన్నవి రెడీ అయిపోతాయి. ఇక లాస్ట్ బట్ నాట్ లీస్ట్ రెడ్ కలర్ రౌండ్ కుందన్స్తో ఫినిషింగ్ ఇచ్చేస్తున్నాను. ఇప్పుడు పాదం యొక్క పై భాగంలో లైట్ గోల్డ్ కలర్ షుగర్ బీట్స్ని వాడుతున్నానండి. పట్టీ యొక్క పై భాగంలో త్రీ లైన్స్ వేస్తున్నాను, ఇదే లైట్ కలర్ గోల్డెన్ షుగర్ బీట్స్తో. బట్ లెగ్కి మటుకు ఒకటే అవుట్లైన్ ఇచ్చానండి. ఇప్పుడు స్వామివారి పాదాలకు వచ్చేసరికి స్కై బ్లూ కలర్ మీడియం సైజు షుగర్ బీట్స్ని వాడుతున్నానండి. ఇందుకే కొంచెం సైజు డ్రా చేసుకునేటప్పుడు పెద్దది వేసుకోమన్నాను. కొంచెం మీడియం సైజ్ వాడడం వల్ల ఏమవుతుందంటే మనకి స్పేస్ అన్నది కరెక్ట్గా ఆక్యుపై అయిపోతుంది.
ఎగ్జాక్ట్ లుక్ వస్తుంది ఫైనల్కి. ఎంటైర్ స్వామివారి యొక్క చెయ్యికి కానీ ఫింగర్స్కి కానీ మొత్తానికి ఇవే బీడ్స్ని వాడుతున్నాను. ఈ విధంగా లోటస్, స్వామివారి యొక్క చెయ్యి, అమ్మవారి యొక్క పాదం అన్నది రెడీ అవుతుంది. ఇక బటర్ఫ్లైస్ వేద్దాము. బటర్ఫ్లైస్ కోసము ఎలా డిజైన్ చేసుకోవాలో చూద్దాం రండి. ఒక చిన్న వైట్ క్లాత్ తీసుకుందాము. దాని యొక్క అవుట్లైన్ అన్నది ఈ విధంగా డ్రా చేసుకోండి. 2 పార్ట్స్గా అనుకోండి. ఒకటి వింగ్స్, ఇంకోటి బాడీ పార్ట్. వింగ్స్ కోసం వచ్చేసరికి పర్ల్స్ని 3 mm స్టోన్స్ని వాడుతున్నాను. ఫస్ట్ అయితే షుగర్ లేస్తో ఒక అవుట్లైన్ అన్నది వేసుకుంటాను. గమ్ అప్లై చేసుకోండి. ఎంటైర్ వింగ్ మొత్తానికి షుగర్ లేస్తోనే అవుట్లైన్ ఇచ్చేస్తున్నాను. ఈ షుగర్ స్టోన్ లేస్ అన్నది కంప్లీట్గా మొత్తం వింగ్ పార్ట్ మొత్తం ఇస్తున్నానండి. ఈ విధంగా చూపించిన విధంగా అతికించుకోండి. ఇప్పుడు స్టోన్ లేస్ యొక్క లోపల పార్ట్కి వచ్చేసరికి ఒక లైన్ 3 mm గోల్డ్ కలర్ మోతీస్ వేస్తున్నానండి. ఈ విధంగా 3 mm మోతీ అండి. ఇది 3 mm ఉంటుంది. ఒకటే అవుట్లైన్ అండి. దీనికి కూడా సింగిల్ అవుట్లైన్తో లోపల వింగ్ పార్ట్ని ఫినిష్ చేస్తున్నాను. ఇదే విధంగా కింద కూడా చేసుకోవాలి. తర్వాత 3 mm మోతీస్ తర్వాత ఇక్కడ చిన్న చిన్న పర్ల్స్ని, స్మాల్ సైజ్ వైట్ కలర్ పర్ల్స్ని అతికిస్తున్నానండి. అంతే. ఇదే విధంగా కింద కూడా అతికిచ్చేసుకోండి. ఇప్పుడు దీనికి అవుట్లైన్ కోసము సేమ్ సిల్వర్ కలర్ జర్దోసీనే వాడుతున్నానండి. జర్దోసీని ఈ వింగ్స్ యొక్క పార్ట్ మొత్తము కవర్ చేస్తాను జర్దోసీతో. సిల్వర్ కలర్ తీసుకున్నానండి. మీరు కావాలంటే గోల్డ్ కలర్ అయినా వాడచ్చు, ఇక్కడ నో ప్రాబ్లం. సిల్వర్ కలర్ జర్దోసీ అండి. ఎంటైర్ వింగ్ పార్ట్ మొత్తము కవర్ చేసేయండి. ఇప్పుడు బాడీ పార్ట్ కోసము ఇలాంటి ఒక వైర్ తీసుకోండి. కొంచెం దగ్గరికి ప్రెస్ చేసి దీనికోసము ఒక స్మాల్ సైజ్ పర్ల్ని వేయండి. ఇంకొక 2 సైజ్ మీడియం సైజ్ పర్ల్స్ అండి ఇవి వేయండి. తర్వాత 2 లార్జ్ సైజ్ పర్ల్స్ని వేసేయండి. ఇవి కదలకుండా కొంచెం గమ్ పెట్టి అతికిచ్చేసేయండి. అంతేనండి, ఇంకా కదలదు ఇది. ఈ విధంగా షేప్ చేసుకోండి. వీటికి కూడా స్మాల్ సైజ్ పర్ల్స్ని పెట్టేయండి. అంతేనండి. బాడీని కొంచెం మౌల్డ్ చేసుకొని మీ వింగ్కి సెట్ అయ్యే విధంగా స్టిక్ చేసుకోండి. బ్యాలెన్స్ పార్ట్ని కట్ చేసేయండి క్లాత్ని. ఫైనల్గా ఈ విధంగా వస్తుంది.
సేమ్ కావాలంటే ఇదే విధంగా చేసుకోవాలండి. అలా కాకుండా ఆపోజిట్ డైరెక్షన్లో ఏ విధంగా చేయాలో చూపిస్తున్నాను. వింగ్ పార్ట్ అయితే చేంజ్ అవ్వదండి, జస్ట్ బాడీ పార్ట్ వరకు మటుకు ఎలా అతికించుకోవాలో చూపిస్తున్నాను అంతే. వింగ్ మటుకు సేమ్ యాజ్ టీస్గా డ్రా చేసుకొని యాజ్ టీస్గా రెడీ చేసుకోండి ఇదే విధంగా. బట్ బాడీ పార్ట్కి వచ్చేసరికి ఇలా రివర్స్లో కావాలి అంటే ఫస్ట్ దీన్ని ఏం చేయాలంటే రివర్స్ చేసేయండి. వింగ్ పార్ట్ని రివర్స్ చేసేసి బాడీ పార్ట్ని అతికించుకోండి. అప్పుడు రెండు ఆపోజిట్ డైరెక్షన్స్లో వచ్చేస్తాయి మీకు. అంతేనండి. ఈ విధంగా చేసుకుంటే మీకు బటర్ఫ్లైస్ అనేవి రెడీ అయిపోతాయి. ఇప్పుడు వీటిని మన వర్క్లోన అతికించేసుకోవాలండి. ఈ బటర్ఫ్లైస్కి పైన మళ్ళీ ఒక మీడియం సైజ్ పర్ల్ని, ఒక 4-5 స్మాల్ సైజ్ పర్ల్స్ని అతికిస్తున్నానండి. వింగ్స్ పైన అతికిస్తున్నాను. అలాగే బ్లాక్ కలర్ షుగర్ బీడ్తో కళ్ళు పెడుతున్నాను. ఒక పింక్ కలర్ షుగర్ బీడ్తో నోరు పెడుతున్నానండి. జస్ట్ లుక్ కోసం అంతే. అంతేనండి. ఈ విధంగా 2 బటర్ఫ్లైస్ రెడీ అయిపోయాయి. ఈ ఫ్రెంచ్ నాట్స్తో బ్యాలెన్స్ పార్ట్ ఏదైతే వైట్ పార్ట్ ఉందో దాన్ని మొత్తం కవర్ చేసేస్తున్నాను. ఇంకోసారి ఫ్రెంచ్ నాట్ చూడండి. దీనికి 3 టైమ్స్ ఫోల్డ్ చేసుకొని ఈ విధంగా కింద నుంచి లాగాలి. లెఫ్ట్ హ్యాండెడ్లో ఉన్నటువంటి థ్రెడ్ని మటుకు స్లోగా వదిలేయాలి. అంతేనండి. ఫ్రెంచ్ నాట్స్ అనేవి రెడీ అయిపోతాయి. ఇదే మొత్తం వేసుకోవాలి. ఫ్రెంచ్ నాట్స్ రెడీ అయిన తర్వాత దానికి స్టోన్ లేస్తో ఈ విధంగా అవుట్లైన్ ఇస్తున్నానండి. ఒక చిన్న లేస్ని తీసుకున్నాను, స్టోన్ లేస్ని, దానికి గమ్ అప్లై చేస్తున్నాను. ఈ విధంగా రౌండ్గా స్టిక్ చేసుకోండి. అంతేనండి. మన ఎంటైర్ వర్క్ అన్నది ఫినిష్ అయిపోయింది. ఈ విధంగా ఫైనల్ అవుట్పుట్ అనేది మనకు కనిపిస్తుంది. లోటస్, బటర్ఫ్లైస్, అమ్మవారి యొక్క పాదాలు, స్వామివారి యొక్క చెయ్యి చాలా అందంగా తయారైపోతుందండి. దీన్నే మీరు శారీస్ మీద కూడా డిజైన్ చేసుకోవచ్చండి, పల్లోస్ మీద. నేనైతే దుపట్టా మీద చేస్తున్నాను. ఇది ఫైనల్ దాని యొక్క అవుట్పుట్ ఈ విధంగా కనిపిస్తుందండి. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.